ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాక్లూరు మండలంలోని అమ్రాత్ ముల్లంగి, బొంగన్పల్లి, గుంజిలి, గలీబ్ నగర్ గ్రామాలలో పలు కుటుంబాలను పరామర్శించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. వారిని అనర్హులుగా ప్రకటించాలన్నారు. కాంగ్రెస్ లోక్సభ మేనిఫెస్టోలో ఎంపీ లేదా ఎమ్మెల్యే పార్టీ మారితే అనర్హత వేసేలా 10వ షెడ్యూల్ సవరణ ప్రస్తావనను ఆయన స్వాగతించారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలు గెలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ 44వ ఆవిర్భావ వేడుకలో ఆయన మాట్లాడారు. కాషాయ పార్టీ దూకును ఎవరూ ఆపలేరన్నారు. గ్యారెంటీలు ఎక్కడ అమలు చేశారని, రాహుల్ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ వస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ కు ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ గ్యారెంటీల అమలుపై లేదని దుయ్యబట్టారు. జిల్లా వ్యాప్తంగా బాలల్లో సృజనశీలత పెంపొందించడానికి ఇండో జిల్లా బాల సాహిత్య వేదిక ఏర్పాటు కావడం ఓ చారిత్రక అవసరమని, ఇండో జిల్లా ఈ విషయంలో ముందుందని కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య అవార్డు గ్రహీత ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ పత్తిపాక మోహన్ అన్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని సీతారామనగర్ కాలనీ కాతల గ్రంథాలయంలో జిల్లా స్థాయి బాల సాహిత్య వేదికల సమావేశం నిర్వహించారు. ప్రతి విద్యార్థి పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన విజయసాయి హైస్కూళ్లలో ఆయన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మాక్లూరు మండలం గుంజల్లి గ్రామంలో గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న కార్బార్ శంకర్ ఇటీవలే మరణించాడు. ఈ రోజు తన పుట్టినరోజు ఉండడంతో గ్రామ సర్పంచ్ శేఖర్, టీఆర్ఎస్ యువ నాయకుడు రంజిత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు వారి పుట్టినరోజు గుర్తింపుగా పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు.